ఈరోజు రెసిపీ క్రిస్పీ దోశ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా ఒక కప్పు బియ్యం, ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకోవాలి. సపరేట్గా ఒక గిన్నె తీసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు నానబెట్టుకోవాలి. పిండి రుబ్బే ముందు 10 మినిట్స్ ముందు కొద్దిగా అటుకులు కూడా నానబెట్టుకోవాలి. ఫస్ట్ శనగపప్పు, పల్లీలు మిక్సీ చేసుకోవాలి. తర్వాత మినప్పప్పు, బియ్యం మిక్సీ చేసుకొని అందులోనే కొద్దిగా అటుకులు వేస్తూ మిక్సీ చేసుకోవాలి. ఇలా పల్లీలు అన్నీ కలిసేలాగా పిండిని బాగా చేతితోని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఫర్మెంటేషన్ మంచిగా అవుతుందండి. ఇలా మంచిగా చేతితోనే కలుపుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి మంచిగా ఇలా పొంగి ఉంటుంది. ఇప్పుడు మీకు కావాల్సినంత పిండి తీసుకొని అందులోనే ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని దోశలు వేసే పిండిలాగా చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకొని పెంక మీడియం హీట్లో ఉండేలా చూసుకోండి. పెంక ఓవర్ హీట్ అయితే దోశ రాదు, దోశ పెంకకే అతుక్కుపోతుంది. సో పెంక హీట్ అయినప్పుడల్లా కొద్దిగా వాటర్ చల్లుతూ మళ్ళీ ఆయిల్ పూస్తూ దోశలు వేసుకోండి. 2 గంటల పిండి పోసుకొని పల్సగా పెంక చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదండి. వితౌట్ ఆయిలే ఈజీగా దోశలు వచ్చేస్తాయి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకొని దీని మీదకేని మీకు ఇష్టం ఉన్నంత నెయ్యి వేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకుంటే కారం పొడి దోశ రెడీ. మీకు ఈ కారం పొడి రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ దోశ ఆనియన్ దోశ. దీనికోసం మళ్ళీ ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ పెట్టుకొని 2 గంటల పిండి పోసుకొని మంచిగా పల్సగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కొద్దిగా నెయ్యి వేసుకొని నూనెనన్నా ఏదన్నా మీ ఇష్టం వచ్చింది వేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకొని తీసేస్తే ఆనియన్ దోశ రెడీ. నెక్స్ట్ దోశ మసాలా దోశ. దీనికి కూడా కొద్దిగా ఆయిల్ పెట్టుకొని 2 గంటల పిండి పోసుకొని పల్చగా దోశ స్ప్రెడ్ చేసుకొని పెంక చుట్టూ కొద్దిగా కారం పొడి చల్లుకొని దానిపైనుంచి ఆలు మసాలా పెట్టుకుంటే మసాలా దోశ రెడీ. మీకు ఇష్టమైతే దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ 3 రకాల దోశలు రెడీ. ఈ దోశలు మీరు చట్నీతోనే అయినా సర్వ్ చేసుకోవచ్చు, వితౌట్ చట్నీ అన్నా మంచిగా తినేసేయచ్చండి. డీటెయిల్ రెసిపీ మెజర్మెంట్తో సహా క్యాప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. మెజర్మెంట్స్ ఉంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. మెజర్మెంట్స్ అస్సలు మిస్ కాకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.